యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. టీవీ కార్యక్రమం ద్వారా, మీడియా పరిచర్య ద్వారా దేవుని పని చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. And God has blessed us with magnificent grace to do the TV ministry through the media. నేను దాన్ని బట్టి దేవుడికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Because of this reason I thank the Lord from the bottom of my ఈ heart. వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగాలని ప్రార్థిస్తున్నాను. And the one who is listening to my word today, I pray that God should do a supernatural and a wonderful miracle in your life. ప్రార్థన చేద్దాం. Let's pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you and we praise you, Lord. అయ్యా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని బలపరచమని అడుగుతున్నాను. Lord, we ask you to strengthen and bless all of them, those who are listening to the word of God. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభువా. Right now, bless them, Lord. విశేషమైన కృప దయచేయండి. Give them the abundant grace, Lord. ఇప్పుడే తాకండి ప్రభా. Right now, touch, Lord. బలపరచండి. Strengthen them, Lord. యేసు నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Lord, those who are listening to this word, flourish them and prosper them. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు నేను రాసిన ఒక అద్భుతమైన పాటను మనం వినబోతున్నాం. So we are going to listen to the song which I have written, and it's a wonderful song. ఈ పాట అయిన తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాం. So after we finish this song, we will go into the word of God. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. మనలో ఏమీ లేదు, ఏ మంచితనం లేనప్పటికీ మన పర సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదం కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపయే ఉంది. Though there is no goodness in us, if we have the earthly and the worldly, earthly and the heavenly blessings, it is because of the grace of God. అది దేవుని యొక్క కృప. It is just the grace of God. కొంతమంది అది వారొక గొప్పతనం అనుకుంటున్నారు. And some people think it is their greatness. దేవునికి రావాల్సిన ఘనత మరి మనుషులకు వెళ్ళిపోతున్నాయి. అలాగే The glory what should God receive, it is being transferred to men. హల్లెలూయా. Hallelujah. మనం దేవుని గణపరిచేవారుగా ఉండాలి. We should be the one who should honor the God. ఆమేన్. Amen. సో దేవుని కృప గురించిన అద్భుతమైన పాటను విందాం. So we are going to listen a wonderful song which is the essence of grace. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. Amen. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయంలో కృప చాలంటివి, బలహీన సమయంలో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప
మాత్రమే ఉంది నా ప్రియుడా. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృపవలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృపవలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా, నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. హల్లెలూయా. Hallelujah. ఒకరోజు ఆఫ్రికా దేశంలో ఉన్న బాలులకు ఒక చిన్న కాంపిటీషన్ పెట్టారు. One day they have conducted a competition in African country for a small children. ఏంటంటే అంత దూరంలో ఒక యాపిల్ ట్రీ ఉంది. There is an apple tree a little distance away. ఎవరైతే ఫస్ట్ ఆ ప్లేస్కి చేరుకుంటారో, ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి ఆ ఆపిల్ చెట్లో ఉన్న ఆపిల్ అంతా తీసి వారికి ఇచ్చేయటనమాట. అదే బహుమానం. And the prize for that particular race is that the one who wins the destination first, for him all the apples in that particular tree will be given as a prize. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చారు. All the parents have come. ఎందుకంటే అది ఒక్కరోజు కాదు, వాళ్ళు బ్రతుకుతున్న దినాలన్నీ ఆ ఆపిల్ ట్రీని వాళ్ళు సొంతం చేసుకోవచ్చు అన్నమాట. It is not for one day, but they can inherit the fruits of that particular tree all through their life. హల్లెలూయా. Hallelujah. ఇంకా చాలా ఆపిల్ ట్రీస్ ఉన్నాయి. Because there are still more apple trees ఆ there. ఒకటి మాత్రం ఆ ఓనర్ ఇస్తా అని చెప్పాడు. But the owner promised that he will give the apples of that particular tree. సో చాలామంది చూశారు. Many people saw that. చాలామంది అనుకుంటున్నారు ఆ అబ్బాయి మంచిగా యాక్టివ్గా ఉన్నాడు, అతనికి వస్తాయేమో అనుకుంటున్నారు. And many people thought, yes, that boy is active and certainly he will get the reward. కొంతమంది ఏమో డల్గా నీరసంగా ఉన్నారు. And some are dull and slow. ఇంకొక అబ్బాయికి ఏమో కొంచెం కాలు ఇలాగా వంకర పడిపోయి ఉందన్నమాట. And for another boy, and the leg was little curved in. ఎందుకు ఈ రేస్కి వచ్చాడు ఈడు? Why has he come to అబ్బా this ఆయన race? పిలవండి, బయటకు పిలవండి. Please call him out. మరలా కొంచెంమంది చూస్తే ఏమో సరిగా కళ్ళు కనపట్లా. And some other people, if you see, they don't have a proper sight. ఇంకొకడేమో చాలా లావుగా ఉన్నాడు. And the other one was very hefty. అందరూ చాలా ఉద్రేకంతో ఎవరు బయట ఫస్ట్ రాబోతున్నారు అని చూస్తూ ఉన్నారు. Everyone around is with such a zeal and passion that who is going to win the race, who is going to come first. హల్లెలూయా. Hallelujah. ఏం జరిగిందో చెప్తాను వినండి. I will tell you, listen what ఈ happened. ఆఫ్రికా అబ్బాయిలందరూ ఏం చేశారంటే ఒకరి చేయి ఒకరు పట్టుకుని అందరం కలిసి పరిగెత్తారంట. And these African boys especially, they hold their hands together and reach the destination. అందరం కలిసి ఏకదాటిగా ఏకపక్షంగా అందరూ ఒకేసారి చేరుకున్నారు. Everyone unanimously holding their hands together, they reach the destination అది at a ఎవరు time. ఊహించలేని పరిమాణం అది. And that is a measure or dimension no one has expected. హల్లెలూయా. Hallelujah. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనివి. And it is beyond expectation. ఆ రేస్ను కాండక్ట్ చేసిన అతనికైతే సౌండ్ లేదు. And the one who conducted the race is spellbound.
ఇంక ఏం చెప్పాలో తెలియట్లా. He do not know what ఎవరికి ఆ యొక్క ఆపిల్ ట్రీని అప్పగించాలో తెలియట్లా. he does not know what to do, and he does not know to whom he has to give that apple tree as a prize. హల్లెలూయా. Hallelujah. మీకు ఎందుకు ఈ థాట్స్ వచ్చింది చెప్పి అడిగాడంట. And he asked them, why did you get these thoughts? వాళ్ళు అన్నారంట, యేసు లోక పాపాన్ని మోసిన గొర్రె పిల్ల. And they said, Jesus Christ is the one who carried the sins as a lamb. లోకమంతటి కోసం చనిపోయిన వ్యక్తి. And he is the one who died for the whole world. దాంట్లో ఎంతో మంది ఉన్నారు. దాంట్లో బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. వాళ్ళందరి కోసం యేసు ప్రభు చనిపోయాడు. And he said, Jesus Christ died for the whole humanity, in that there are wealthy people, there are rich people, poor people, strong people and weak people. అంతేకాదు, యేసు యూనిటీని కోరుకుంటున్నాడు. And also Jesus desires unity. ఐక్యతను కోరుకుంటున్నాడు. And he desires integrity. కాబట్టి మేమందరం సండే స్కూల్ పిల్లలము. And that is the reason we are all Sunday school children. మాకు ఐడియా వచ్చింది, మేము ఇలా చేస్తాం. So we got the idea and we put it into action. వారు చెప్పిన ఈ యొక్క సందేశం, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఓనర్ని, ఆ ఆపిల్ ట్రీస్కి సంబంధించిన, ఆపిల్ గార్డెన్కి సంబంధించిన ఆ ఓనర్ని బాగా కదిలించేసింది అనమాట. And this statement, what the boys gave, has moved the apple tree owner. ఎంతమంది మీరు ఉన్నారని లెక్క పెట్టమన్నాడంట. And he asked them to count how many you are. 20 మంది ఉన్నారు. There are 20. అందరికి ఒక్కొక్క ఆపిల్ ట్రీ చెప్పిన ఇచ్చేసాడు. And he gave each one apple tree. హల్లెలూయా. Hallelujah. They enjoyed. They enjoyed it. హల్లెలూయా. Hallelujah. వాళ్ళ జీవితంలో ఆనందించారు. And they rejoiced in the life. ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠం లాగా అయింది. It was a lesson to all the people who are in that particular city. యేసుక్రీస్తు మన యొక్క ఐక్యత కోసం కూడా చనిపోయాడు. Even Jesus Christ died for our integrity and unity. ఈ రోజు ఐక్యత లేదు. There is no unity among people now. బైబిల్ అపోస్తలుల ఉపదేశాన్ని గురించి ఒక్కసారి చదివితే, అపోస్తల కార్య 2:42 మొదటిగా అపోస్తలుల బోధన, తర్వాత సవాసం అని రాయబడి ఉంది. And when you see in Acts chapter 2 and verse 42, it is written, firstly the teaching of the apostles, and secondly the fellowship. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. రెండవదిగా సవాసాన్ని గురించి రాయబడి ఉంది. And secondly it is written about the fellowship. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు ఈ సవాసాన్ని కోల్పోతున్నారు. But during these days everyone are losing in the fellowship. సాతానుడు మనిషి యొక్క హృదయాన్ని మాత్రం కాదు, సవాసాన్ని, ఫెలోషిప్ను, ఐక్యతను, కుటుంబాన్ని ముక్కలు చెక్కలుగా చేస్తున్నాడు. Satan is breaking the fellowship, friendship, relationship and the family. ఆదాము అవ్వ ఆ సర్పాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేదు. Adam and Eve could not drive away, cast out the serpent. సర్ప రూపంలో వచ్చిన సాతానుతో తెగదంపులు చేసుకోలేదు. They could not break the things with the మా serpent. శాపానికి కారణం సర్పమే. The reason for our curse is the serpent. సర్పమని సాతానుతో మాకు సంబంధం లేదు. We don't have any relation with the Satan called serpent. మేము యేసు ప్రభు బిడ్డలం, మేము దేవుని బిడ్డలము. We are the children of God. మమ్మలను విడగొట్టింది దేవుని నుండి. And it has separated us from God. మమ్మల్ని శాపగ్రస్తులుగా చేసింది. It made us a cursed one. కాబట్టి మేము ఇంకా మా తర్వాత తరతర వారికి పాకకుండా ఈ యొక్క శాపనాథమైన శాపాన్ని తెచ్చిన ఈ ఘట సర్పాన్ని మేము కట్ చేసుకుంటున్నా, తెగదంపులు చేసుకుంటున్నాము అని చెప్పి తెగదంపులు చేసి ఉంటే బాగున్ను. And really, and they should have cut every relation with the ancient serpent which brought separation, not to spread to the other generations. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఏదోని తోట నుండి మమ్మల్ని బయటికి పంపించాడనే బాధ వాళ్ళు కలిగింది, కానీ ఈ విషయాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. They had the pain that God has cast away them from the Garden of Eden, but they did not take care of this issue. ఆల్రెడీ ప్రభు కూడా ప్రవచనార్థముగా చెప్పాడు. Already God told in a prophetical way. ప్రవచనార్థమైన చెప్పబడిన మాటను గ్రహించి ఉంటే కూడా బాగున్ను. At least if they ever understood and acknowledged the prophetical word of God, it would have been much good. ఆదికాండం 3:15 ప్రవచనార్థము దేవుడు చెప్పాడు. And in a prophetical way God told in Genesis chapter 3 and verse 15. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరాన్ని పుట్టిస్తాను. And I will create enmity between your generation and the women's seed. నువ్వు మడుము మీద కొడతావు,
స్త్రీ సంతానం నీ తల మీద కొడుతుంది. The women's seed will strike you on the head and you will bite them on the heel. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా ఆ వాక్యాన్ని కూడా గ్రహించలేదు. Dear people of God, even they could not understand ఈ those సర్పం, scriptures. గడ్డ సర్పం వేరొక ఫేస్ లో వారికి అటాక్ చేసింది. And the ancient serpent with a different face has attacked Adam and Eve. వారి సంతానం దగ్గర కయీన్ ఏబెల్ దగ్గరకు వచ్చేసరికి వేరొక ఫేస్ అక్కడ చూపించింది. And it showed a different face when it has come to their children Cain and Abel. వైరాన్ని పుట్టించింది. And it created a quarrel. వారిద్దరి మధ్యలో కోపాన్ని పుట్టించింది. And it created enmity and anger between them. హల్లెలూయా. Hallelujah. వారి మధ్యలో వైరాన్ని కలుగ చేసింది. It created enmity between them. హల్లెలూయా. Hallelujah. ఈ వైరాన్ని బట్టి కయీను తన సహోదరుని ఏబేలు చంపాల్సిన పరిస్థితి వచ్చింది. And because of this enmity, there came a situation that Cain has to kill his brother Abel. రక్తపాతానికి కారకులయ్యారు. He became the reason for the bloodshed. ప్రియమైన బిడ్డలారా, Dear people of God, ఈ రోజు కూడా సాతానుడు గడ్డ సర్పమైన సాతాను మన కుటుంబాల్లో ఉన్న సమాధానాన్ని, మన బంధుమిత్రుల్లో ఉన్న శాంతి సమాధానాన్ని, మంచి ఫ్రెండ్స్ల మధ్యలో ఉన్న సమాధానాన్ని, సంతోషాన్ని చెరపటానికి చూస్తున్నాడు. and even today this ancient serpent is trying to culminate all the peace in the families and the peace among the relatives and peace and joy among the friends. యేసు ప్రభు ఏకమవ్వాలని ప్రార్థన కూడా లాస్ట్ ప్రార్థన అదే. And Jesus Christ's last prayer is also regarding that. అందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. And he was praying that everyone should stand united. యోవాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన ప్రార్థన ప్రధాన యాజకుడు చేసే ప్రార్థన. And in John chapter 17 it is a prayer where the priest prays that. హల్లెలూయా. Hallelujah. ప్రధాన యాజకుడుగా ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉండాలని ప్రార్థిస్తున్నాడు. That as a chief priest what he was praying that is they all should stand united. యోవాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. It is in John chapter 17 and verse 21. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 24వ వచనం కూడా. It is also in 24th verse. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము ఐక్యముగా ఉన్నామా లేదా అని చూడండి. Dear people of God, today we need to check and retrospect that whether we are one or not. కుటుంబంలో ఐక్యత లేదు. There is no oneness in the family. ఫెలోషిప్ లో ఐక్యత లేదు. In fellowship there is no oneness. సంఘాల్లో ఐక్యత లేదు. In the church there is no oneness. బయట బిజినెస్ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే బిజినెస్ లో ఐక్యత లేదు. And if there is anyone doing business outside, there is no oneness in the business. అరే సేవకుల మధ్యలో ఐక్యత లేదు. And there is no oneness in the ministers of God. ఐక్యత లేని కారణం చేతనే ఈరోజు రివైవల్ మనం చూడలేకపోతున్నాం. Since there is no oneness, we are unable to see the revival. ప్రభు చెప్పాడు, ఇద్దరు ముగ్గురు కలిసి ఏకమై నా సన్నిధిలో ప్రార్థిస్తే వాళ్ళ ప్రార్థన నేను వెంటనే వింటానన్నాడు. And Jesus told us, when 2 and 3 unite together and pray, I will come amidst them and I will listen to their prayers. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ ఆ ఏకాత్మ రావట్లేదు. But oneness of spirit is not coming. ఒక బ్రదర్ నాతో చెప్పాడు, One brother told me, ఒక అతను ఈ కరోనా వచ్చి చాలా సీరియస్ గా ఉన్నాడంట. one person got afflicted by coronavirus and he is a very serious ఆక్సిజన్ condition. అంతట్లా. And he was unable to breathe in oxygen. డాక్టర్లు చనిపోతారన్నారు. And the doctor said he would die. అప్పుడు ఇద్దరు సహోదరులు, ఇద్దరో ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్ కాల్లో ప్రేయర్ చేశారట. And 2-3 people together in a conference call, they prayed with one spirit. అద్భుతంగా చనిపోవాల్సిన వ్యక్తి బయటపడ్డాడంట. Miraculously, the person who has to die has come out to life. దేవనామానికి స్తోత్రం. All glory to చూడండి, ఒక God. ప్రాణాన్ని రక్షించడానికి ఈ ఐక్యత అనేది ఎంత తోడ్పడిందో చూడండి. See, to save a life, how this unity works out. నేను చెప్పేది చేతులు కలపడం కాదండి. It is not what I am saying that we need to put our hands together to one another. చేతులు కలపడం చాలా సింపుల్. It is very easy that you put your hand together with someone. నేను చెప్పేది మనస్సు కలవాలి. But what I am telling is that our heart should be one. మనస్సు కలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. There will be many reasons that your heart don't mingle with other heart. ప్రధానమైన మూడు కారణం ఏంటంటే నేను వాడికంటే నేను గొప్ప.
the three prominent reasons. One is, I am greater than him. హల్లెలూయా. Hallelujah. అది బాప్టిజం ఇచ్చిన యోహాను యొక్క లైఫ్ కాదు కదా. That is not the life of John the Baptist. హల్లెలూయా. Hallelujah. యేసు హెచ్చించబడాలి, నేను తరిగిపోవాలి. He said, Jesus has to increase and I should decrease. దేవునామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అనుకుంటే మనల గురించి అదర్శించడానికి ఏముంటుందో చెప్పండి. If you think that if whatever we are today it is grace of God, then what greatness we can see in ఒక us. ఉన్నతంగా వాడబడుతున్న దైవ సేవకుడు ఒక ఇప్పుడిప్పుడే సేవలోనికి వచ్చిన లేకపోతే ఒక చిన్న సేవకుడితో చేయగలిపితే మనసు కలిస్తే ఆ సేవకుడు కూడా ఆయనలాగా అయిపోతాడు. And if a great man of God who has been serving God since many years will mingle his hand and mind together with a very young minister of God who started his ministry very recently, then the young one who started the ministry will become like that great man of God. హల్లెలూయా. Hallelujah. 2 కొరింథీ పత్రిక 13:11 చదువుతాం. 2 Corinthians chapter 13 and verse 11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక. Finally, brethren, farewell. Be perfect, be of good comfort, be of one mind, live in peace, and the God of love and peace shall be with you. హల్లెలూయా. Hallelujah. బీ ఆఫ్ వన్ మైండ్ అని రాయబడి ఉంది. It is written, be of one mind. ఇక్కడ మైండ్ గురించి మనస్సు ఏకమవటం. Two minds should become one. ఏక మనసు కలిగి ప్రార్థన చేయండి. Be with one mind and pray together. ఖచ్చితంగా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. Surely God will provide నీ peace. ఎదుట వ్యక్తి దగ్గర నీ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఏదైనా బలహీనత ఉండవచ్చు. And one among your family might have some weakness. కానీ బైబిల్ ఏమంటుంది? బలహీనులకు ఊత ఇవ్వండి. But the Bible says, support the weak. హల్లెలూయా. Hallelujah. వారికి సహాయం చేయండి. Help the weak. అదే కదా బైబిల్ చెప్పే సత్యం. That is what the truth the Bible says. ఒకరికొకరు భారాన్ని భరించండి. And take the burden of others. హల్లెలూయా. Hallelujah. గలతీ పత్రిక 6:1 చూడండి ఒకసారి. Let us see Galatians chapter 1 and verse 6. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అక్కడ Hallelujah. ఎంతో స్పష్టంగా చూడండి. It is very clearly written there. 2వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, And what is written ఒకరిలో ఒకరు భారాన్ని మోయిచు క్రీస్తు యేసు యొక్క ప్రమాణాన్ని నెరవేర్చండి అని రాయబడి ఉంది. It is written in Galatians chapter 6 and verse 2, bear one other's burden so that you can fulfill the law of Christ. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మనం ఎంత భక్తి చేసి ఇతరులతో సమాధానంగా లేకపోతే ఆ భక్తికి అర్థం ఉండదు. How much spiritual you are, if you doesn't have peace with your fellow being, there is no meaning for your spiritual life. మత్తయి సువార్త 5:24లో ప్రభు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. And God very firmly spoke in Matthew chapter 5 and verse బలులు 24. అర్పించడానికి ముందు నీ ఎవరితోనో సమాధానంగా ఉంటే మొదటిగా సమాధానపడి ఆ తర్వాత బలులు అర్పించి అంటున్నాడు. And he says in Matthew chapter 5 and 24, if you want to offer any offerings or sacrifice, first of all reconcile with your brother and then offer the sacrifice. సునీతి. And self-righteousness. నేనే గొప్ప అనే భావం. I am the one great. నేనెందుకు సమాధాన పడాలనే ఆలోచన. Why I have to be at peace with the other one first? నేనా తప్పు చేశాను. Did I make the వాళ్ళే mistake? చేశారు. They did the వాళ్ళే mistake. నా దగ్గరికి రావాలి They have to come to అనే me. ఆ పరిసయ్యుడి యొక్క ఆత్మ, That is a spirit of Pharisees. హిపోక్రసీ స్పిరిట్, That is a spirit of hypocrisy. వీటన్నిటి నుండి మీరు బయటికి రావాలి. You need to come out of all this. లేకపోతే మీరు చేసే భక్తికి అర్థం లేదు. If you can't come out of them, there is no meaning for your spiritual life. సమాధాన పరిచేవారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారంట. The one who make peace or bless are called as blessed one, and they will be called as the sons of God. మీరు ఎవరితోనైనా సమాధానం లేకపోతే ఈరోజు సమాధాన పడండి. If you're not at peace with anyone, ఈ నెలలో make దేవుడు peace మీకు అద్భుతం today. చేయాలనుకుంటున్నాడు. God wants to do a miracle in this గొప్ప month. మేలు చేయాలనుకుంటున్నాడు. God wants to do a good thing for you in this సమాధానం month. పడితేనే మీకు దేవుడు అద్భుతం చేస్తాడు. If you reconcile and if you be at peace, సమాధానం God will do a పడితేనే మీరు miracle. చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. If you are at peace and reconcile, then God will give answers to your prayers. ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, at your faithful heavenly Father. ఎవరెవరు సమాధానం లేకుండా ఉన్నారో వాళ్ళందరూ సమాధానం పరచండి. Lord, those who are not at peace, please reconcile కుటుంబముని them. నాయన వేరైపోయిన వాళ్ళు తండ్రి కలిసిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. Lord, I am praying the families that got separated, they has to come together. తండ్రి బ్రోకెన్ ఫ్యామిలీస్ నాయన ఆశీర్వదించి కలపండి. Lord, bless the broken families and unite them. మినిస్ట్రీలో ఎంతో మంది విడిపోయారు. And in the ministry, many people got separated. సవాసం అనే పేరిట చేదు, కోపం, అసూయ కలిగి ఉన్నారు. And on the name of the fellowship, they have lot of jealousy and despise, Lord. వాళ్ళందరినీ మార్చండి. Please change them, వారిలో Lord. దేవుని ఆత్మ కార్యం క్రియ చేయనగాక. May the Spirit of the Lord does His work in them. దేశానికి సమాధానం కలుగునగాక. May the peace be unto the nation. ఐక్యత కలుగునగాక. Let there be unity in the ప్రభు యొక్క nation. మహిమను చూద్దురుగాక. May you see the glory of మీరు God. ఆశీర్వదించండి. You only bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. స్కూల్ ఆఫ్ డునామిస్ జూలై 10వ తారీఖు నుండి ప్రారంభించబడుతుంది. We have been starting School of Dunamis from July 10th 40 onwards. రోజుల పాటు ట్రైనింగ్ జరుగుతాయి. And 40 days we'll give a training. నాతో పాటు అంతర్జాతీయంగా వాడబడుతున్న సేవకులు ఈ యొక్క తరపిదిని ఇవ్వబోతున్నారు. Along with me, internationally used men of God are also going to give the training. చాలా ఇంపాక్ట్ ఇచ్చే ఒక ట్రైనింగ్ అన్నమాట. It is a very impacting training. ఇప్పటికే 8,000 మంది ఆశీర్వదించబడి అభిషేకించబడి బలంగా వాడబడుతున్నారు. By this time itself, 8,000 people got trained, they were blessed, anointed, and they're being used mightily. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతులు ఉన్నాయి. There is a special accommodation and separate accommodation for men and women. రిజిస్ట్రేషన్ ఫీజ్ 2,500 రూపీస్. The registration fee is only rupees తెలుగు 2,500. నుండి ఇంగ్లీష్కు తర్జుమా చేయబడతాయి. And translation will be from Telugu to English. ఇప్పుడే ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు స్క్రీన్లో కనపడుతున్న నంబర్కి మీ పేరుని రిజిస్టర్ చేయాలని కోరుతున్నాను. If anyone is interested, kindly register your name to the number that is seen on the screen. గాడ్ బ్లెస్ యూ. God bless you. దహించు అగ్ని యూట్యూబ్ మరియు ఫేస్బుక్ నందు ప్రకటన గ్రంథం యొక్క వివరణ డాక్టర్ థామస్ గారు బోధించనయున్నారు. మార్చ్ 8వ తేదీ నుండి ప్రారంభించబడును. ప్రతిరోజు సాయంత్రం 8:30 నుండి 10 గంటల వరకు తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.